అక్షయ తృతీయ పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? అక్షయ తృతీయ రోజు బంగారు ఎందుకు కొంటారో మీకు తెలుసా? అక్షయ పాత్ర అంటే ఏంటో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు సుధాముడికి అక్షయ తృతీయ రోజు ఏం చేశాడో మీకు తెలుసా? ఈ అక్షయ తృతీయ రోజే కుబేరుడికి లక్ష్మీదేవి అంతులేని ధనం ఇచ్చింది అని మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క కృష్ణుడి భక్తులు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. శివుడు తపస్సులో మునిగిపోయి ఉంటాడు. అప్పుడే పార్వతీదేవి అక్కడికి వచ్చి శివుడి మీద అలిగి, నేను మీతో మాట్లాడాలి స్వామి, కళ్ళు తెరవండి అని అనగా శివుడు కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా పార్వతీదేవి నిలబడుకుని ఉంటుంది. ఆమె అలకతో బాధతో ఉంటుంది. ఏమైంది పార్వతి, ఎందుకు ఈ అలక అని అడగగా, స్వామి మీకు తెలియదా ఈ రోజు అక్షయ తృతీయ అని? ఈ రోజు మీరు నాకు బంగారు కానుకగా ఇస్తాను అని చెప్పారు, కానీ మీరు ఉదయం నుండి తపస్సులో మునిగిపోయి ఉన్నారు అని అంటుంది. శివుడు నవ్వుతూ, బంగారం తీసుకోవడం ఎంతసేపు చెప్పు, ఈ రోజు నాకు కుదరదు దేవి, రేపు తప్పకుండా నీకు కొత్త చీర అలాగే బంగారం తీసిస్తాను అని అనగా పార్వతీదేవి బాధపడుతూ, స్వామి ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. భూలోకంలో కూడా ఈ రోజు మనుష్యులు ఏ పని మొదలు పెట్టినా, ఏ వస్తువు కొత్తగా కొన్నా అది ఎప్పటికీ వారి నుండి దూరం అవ్వదు. ఈ మాత్రం కూడా మీకు తెలియదా స్వామి అని అనగా శివుడు ఆశ్చర్యంతో, అవునా దేవి, ఇది నిజమా? అలాంటి రోజు ఉంటుందా, లేక ఇది వారి నమ్మకమేనా అని అనగా, ఈ అక్షయ తృతీయ పండుగ వెనక ఉన్న కథ ఏంటో నీకు తెలుసా పార్వతి? తెలిస్తే నాకు చెప్పవా అని అడుగుతాడు. పార్వతీదేవి నవ్వుతూ, మీకు ఈ విషయం గురించి తెలియదు అంటే నమ్మలేకపోతున్నాను స్వామి. సరే చెబుతాను వినండి. ఈ అక్షయ తృతీయ పండుగ వెనుక ఒకటి కాదు స్వామి, 3 కథలు ఉన్నాయి అని ఇలా చెబుతుంది. మొదటిగా త్రేతాయుగంలో వనవాసంలో జరిగిన ఒక కథ చెబుతాను అని ఇలా చెబుతుంది. కౌరవులు జూదంలో మోసం చేసి పాండవులను అరణ్యవాసానికి పంపిస్తారు. పాండవులు మరియు ద్రౌపది అరణ్యవాసానికి వెళుతుండగా అక్కడున్న ప్రజలు అందరూ వారితో పాటే వారి వెనకాల వస్తారు. ధర్మరాజు నమస్కరించి, దయచేసి మా వెనకాల రాకండి, అడవిలో మేమే ఎలా బ్రతకాలో తెలియక ఆలోచనలో పడిపోయాము. ఇప్పుడు మీరు అందరూ మాతో పాటే వస్తే మిమ్మల్ని మేము చూసుకోలేము అని వేడుకుంటాడు. కానీ ప్రజలు అందరూ మా ఆహారాన్ని మేమే సంపాదించుకుంటాము స్వామి, మీరు లేని ఈ రాజ్యములో మేము అస్సలు ఉండలేము అని వారి వెనకాలే వస్తారు. అలా పంచపాండవులు, ద్రౌపది మరియు వేల మంది ప్రజలు అడవులలో నివసించడానికి వెళ్లిపోతారు. వీళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు ఎండాకాలం, వారి కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. వాళ్ళు అడవిలో నడుస్తుంటే వారి కాళ్ళు కాలిపోతూ బొబ్బలు వస్తూ ఉంటాయి. వారందరూ నడిచి నడిచి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. రాత్రి అయిపోతుంది, కానీ వారికి ఆహారం మాత్రం ఎక్కడా దొరకదు. మొత్తం అందరూ ఆకలితో నకనకలాడుతూ అలసిపోయి ఉంటారు. వారి ఒంటిలో శక్తి కూడా లేదు. ఆకలితో నోరు మొత్తం ఎండిపోయి ఉంటుంది. ద్రౌపది పక్కకు వెళ్లి ఒక కొలన దగ్గర బాధతో కూర్చొని ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోతూ ఉంటాయి. ఆమె చేతులు జోడించి పైకి చూస్తూ, రాజ్యాన్ని కోల్పోయాం, ఇప్పుడు ఆహారం కూడా దొరకడం లేదు, ఇలా ఎంతకాలం బ్రతుకుతాం? మా సంగతి వదిలే, మాతో పాటు వచ్చిన ఈ ప్రజలు మాతో పాటే చనిపోతారు. నీ చెల్లి ఇన్ని కష్టాలు పడుతుంటే నువ్వు చూస్తూ ఎలా ఉన్నావు కృష్ణ? జూదం ఆడే సమయంలో నువ్వు వచ్చి మొత్తం ఆపేయగలవు, కానీ నిన్ను నమ్ముకున్న మమ్మల్ని కాపాడడానికి కూడా రాకుండా ఇలా అడవులకి పంపించావు. ఇప్పుడు మేము అందరం ఆహారం లేకుండా చనిపోతాము, నువ్వు మమ్మల్ని చూస్తూ ఉండు అని బాధ మరియు దుఃఖంతో కోపంగా అంటుంది. అప్పుడు ఒకసారిగా గాలి మరియు పరిసర ప్రాంతం అంతా వాతావరణం కూడా మారిపోతుంది. చుట్టూ ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. నేను మిమ్మల్ని వదిలేశాను అని ఎందుకు అనుకుంటున్నావు? మీరు ఎండలో నడుస్తుంటే కాళ్ళు కాలిపోతున్నాయి అని, రాత్రి త్వరగా రావాలి అని సూర్యుడిని అలాగే చంద్రుడిని కూడా ఆజ్ఞాపించాను అని అనగా ద్రౌపది బాధపడుతూ, మాకు ఆహారం లేదు కృష్ణ, నేను నా భర్తలను మరియు ప్రజలని ఇలా చూడలేకపోతున్నాను అని ఎంతో బాధగా ఏడుస్తుంది. శ్రీకృష్ణుడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతులను పట్టుకొని, నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకుని వచ్చింది. నాకు తెలుసు మీరు ఆహారం లేకపోతే ఎక్కువ రోజులు బ్రతకలేరు అని కృష్ణుడు చేతులు చాపి ఆయన శక్తిని ఉపయోగించి ఒక దివ్యమైన బంగారు పాత్రను ఆయన చేతులతో తయారు చేస్తాడు. ద్రౌపది ఆ పాత్రలో ఏముందో చూద్దాం అని తొంగి చూడగా ఆ పాత్రలో ఏమీ ఉండదు. ఏంటి
స్వామి, మీరు మా పరిస్థితిని చూసి కూడా ఆట పట్టించడానికి ఇక్కడికి వచ్చారా అని అలుగుతుంది. కృష్ణుడు నవ్వుతూ, లేదు లేదు చెల్లి, ఇది సాధారణ పాత్ర కాదు, ఇది అక్షయ పాత్ర. నాకు ఇప్పుడు వెన్న తినాలని ఉంది, ఇదిగో నా దగ్గర కొంచెం వెన్న మాత్రమే ఉంది అని ఆ పాత్రలో పెడతాడు. ఒక్కసారిగా ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ పాత్ర మొత్తం వెన్నతో నిండిపోతుంది. అది చూసి ద్రౌపది ఆశ్చర్యపోతుంది. ఏంటి అన్నయ్య ఇది, ఇదేమి మాయా అని అడుగుతుంది. ఈ 12 ఏళ్ళు వనవాసంలో ఉన్నంత కాలం ఈ అడవిలో దొరికే కూరగాయలతో ఏది అయినా సరే వండి ఈ పాత్రలో పెట్టు, అప్పుడు ఆ వంట ఎంత మందికైనా సరిపోతుంది. కానీ నువ్వు పొరపాటుగా ఈ పాత్రని పూర్తిగా కడిగేసి బోర్లిస్తే మాత్రం ఆ రోజుకి ఆ పాత్ర నుండి మీకు ఆహారం రాదు అని ఆ పాత్రని ద్రౌపదికి ఇస్తాడు. ద్రౌపది ఆ పాత్రని తీసుకొని కృష్ణుడికి ధన్యవాదములు చెబుతుంది. నీకు అక్షయ పాత్రని ఇచ్చిన ఈ రోజుని ఇక నుండి ప్రజలు అందరూ అక్షయ తృతీయ పండుగలాగా జరుపుకుంటారు అని ద్రౌపదికి చెబుతాడు. ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైనా ఏది అయినా కొత్త వస్తువు కొంటే అది వాళ్ళ జీవితాంతం రెట్టింపు అవుతూనే ఉంటుంది. అలాగే వాళ్ళకి ఆ వస్తువు వలన అదృష్టం కలుగుతుంది అని శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు అని పార్వతీదేవి శివుడికి చెబుతుంది. అలా ఆ 12 ఏళ్ళు ఈ అక్షయ పాత్ర వలనే పాండవులు ఏ లోటు లేకుండా బ్రతికారు. అందుకే ఆ యుగంలో ధర్మమే గెలిచింది అని పార్వతీదేవి శివుడికి చెబుతుంది. ఇదంతా విన్న శివుడు ఆశ్చర్యపోతూ, ఇదంతా నిజమా అని పార్వతీదేవి వైపు చూస్తాడు. పార్వతీదేవి కూడా మెల్లగా నవ్వుతూ, స్వామి, ఈ సంఘటన జరిగిన రోజు అక్షయ తృతీయ, అది కేవలం పాత్ర కాదు, అది ఒక నమ్మకం కూడా. ఇదే రోజున జరిగిన ఇంకొక సంఘటన చెబుతాను వినండి స్వామి అని ఇలా చెబుతుంది. సుధాముడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 6 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అతను ప్రతి రోజు గుడికి వెళ్లి అక్కడ సేవలు చేస్తూ మిగిలిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చి భార్యా పిల్లలకి తినిపించేవాడు. కొన్ని రోజులకి గుడికి ప్రజలు ఎక్కువగా రాకపోవడంతో ప్రసాదాలు ఎక్కువగా రావు. అలా అప్పటి నుండి సుధాముడు కట్టిక దరిద్రంలో బ్రతుకుతూ ఉండేవాడు. పిల్లల కడుపు కూడా నింపలేకపోయేవాడు. అప్పుడు అతని భార్య బాధతో ఏడుస్తూ, మీరు మరియు శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితులు కదా, ఇప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకకి రాజు, అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి రూపమైన రుక్మిణీ దేవిని వివాహం చేసుకున్నాడు. మీరు ఒక్కసారి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి మన దరిద్రం గురించి చెప్పి కొంచెం ధనం సహాయంగా తీసుకుని రండి స్వామి, లేదంటే ఇంకొన్ని రోజులలో మనము మరియు మన పిల్లలు తప్పకుండా చనిపోతాము అని వేడుకుంటుంది. సుధాముడు ఆలోచనలో పడిపోతాడు. చిన్నప్పుడు నేను శ్రీకృష్ణుడు కలిసి ఎప్పుడు ఆడుకునే వాళ్ళం, అస్సలు శ్రీకృష్ణుడికి నేను గుర్తుకు కూడా ఉండానో లేనో అని అనుకుంటూ ఉంటాడు. కానీ తన కుటుంబం పరిస్థితిని చూసి తట్టుకోలేక, సరే ఇప్పుడే నేను ద్వారకకు వెళతాను, కానీ శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి ఏమైనా తీసుకుని వెళ్ళాలి అని అనగా అతని భార్య పక్క ఇంటికి వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడి దానం కోరుతుంది. అప్పుడు వాళ్ళు కొన్ని అటుకులను ఆమెకు ఇస్తారు. ఆ అటుకులని తీసుకుని వచ్చి ఒక గుడ్డలో కట్టి అది సుధాముడికి ఇస్తుంది. సుధాముడు ఆ చిన్న అటుకుల మూటని తీసుకొని ద్వారకకు బయలుదేరతాడు. ఆ మార్గంలో ఎన్నెన్నో కష్టాలు పడతాడు. ఎండ, వాన, మంచు ఇవన్నీ తట్టుకుంటాడు. అతనికి ఎంతో ఆకలి వేస్తున్నా కూడా ఆ మూటని విప్పకుండా కేవలం నీరు తాగుతూ ద్వారకకు చేరుకుంటాడు. ఆ ద్వారకాని చూడగానే ఆయనకి ఇంకా భయం పెరిగిపోతుంది. శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇంత గొప్పవాడు అయిపోయాడు కదా, అస్సలు కృష్ణుడికి నేను గుర్తుకు ఉన్నానో లేదో అని అనుకుంటూ వెళతాడు. కానీ ద్వారం ముందు భటులు అతన్ని ఆపేస్తారు. నేను కృష్ణుడి స్నేహితుడిని, అతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను, ఒక్కసారి కృష్ణుడితో సుధాముడు వచ్చాడు అని చెప్పండి అని కోరతాడు. భటులు గట్టిగా నవ్వుతూ, నువ్వు చూడడానికి అడుక్కునే వాడిలాగా ఉన్నావు, నువ్వు మా స్వామి స్నేహితుడివా అని హేళన చేస్తూ అతన్ని అవమానిస్తారు. సుధాముడు బాధతో అటు ఇటు చూస్తూ అవమానంతో వెనక్కి తిరిగి వెళ్లిపోతూ ఉండగా మహల్లో ఉన్న శ్రీకృష్ణుడు వెనక నుండి సుధాముడిని చూస్తాడు. వెనక నుండి చూడగానే అతను సుధాముడు అని శ్రీకృష్ణుడికి అర్థమైపోతుంది. కృష్ణుడు ఎంతో ఆనందపడుతూ, నా స్నేహితుడు నన్ను చూడడానికి వచ్చాడు, సుధాముడు నా కోసం వచ్చాడు అని గట్టిగా అరుస్తూ ఆనందముతో చిందులు వేస్తూ పరిగెత్తుకుంటూ మహల్ బయటికి వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్లిపోతున్న సుధాముడిని వెనక నుండి గట్టిగా కౌకిలించుకుంటాడు. నా కోసం వచ్చి నన్ను చూడకుండా వెళ్లిపోతావా
అనుకుంటున్నావా సుధామా అని అనగా సుధాముడి కళ్ళల్లో నుండి నీరు కారిపోతాయి. నేను ఇంకా నీకు గుర్తుకు ఉన్నానా కృష్ణ అని అనగా, అస్సలు నిన్ను మరిచిపోతే కదా సుధామా గుర్తుకు పెట్టుకోవడం అని ఎంతో ప్రేమగా అభిమానంగా కౌగిలించుకుంటాడు. అలా కృష్ణుడు సుధాముడిని మహల్ లోపలికి తీసుకొని వెళ్లి మహల్ మొత్తం చూపిస్తాడు. ఆ తరువాత కృష్ణుడి సింహాసనం మీద సుధాముడిని కూర్చోబెట్టి అతని కాళ్ళ దగ్గర శ్రీకృష్ణుడు కూర్చొని చేతుల్లోకి నీరు తీసుకొని ఆ నీటితో సుధాముడి కాళ్ళని కడుగుతాడు. అలా కడిగిన నీళ్ళని శ్రీకృష్ణుడు ఆయన తల మీద వేసుకుంటాడు. ఇదంతా చూసి సుధాముడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఆగవు. కళ్ళలో నుండి నీరు నిండిపోతాయి. ఆ తరువాత సుధాముడిని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి పరిచయం చేస్తాడు. రుక్మిణీదేవి సుధాముడి కోసం రకరకములైన వంటలు చేస్తుంది. ఆ రోజు సుధాముడు కడుపు నిండా తింటాడు. కానీ ఆయన మదిలో మాత్రం నా కుటుంబం ఎలా ఉన్నారో, ఏమి తిన్నారో, ఏమి తినలేదో అని బాధతో కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ తింటూ ఉంటాడు. ఇదంతా శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి ఇద్దరు గమనిస్తూ ఉంటారు. ఆ తరువాత సుధాముడు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరు కలిసి చిన్నతనంలో చేసిన అల్లరి పనులు గుర్తుకు చేసుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే రుక్మిణీదేవి ఆ విషయాలు అన్ని వింటూ నవ్వుతూ ఆనందిస్తూ ఉంటుంది. ఇక సుధాముడు వెళ్ళాలి అని అనుకుంటూ నన్ను ఇంత ప్రేమగా చూసుకునే కృష్ణుడిని నేను డబ్బు సహాయం ఇవ్వమని ఎలా అడగాలి అని అనుకుంటూ, సరే కృష్ణ ఇక నేను ఇంటికి వెళ్ళాలి అని చెబుతాడు. కృష్ణుడు నవ్వుతూ, నా కోసం ఆ మూటలో ఏదో తెచ్చావు, అది ఇవ్వడం మరిచిపోయావు అని అనగా సుధాముడు అటుకులను ఇవ్వడానికి మొహమాటం పడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతని చేతుల్లో నుండి ఆ మూటని లాక్కుని, ఎందుకు అంతగా మొహమాటం పడుతున్నావు సుధామా అని కృష్ణుడే ఆ మూటను విప్పుతాడు. అబ్బా, నా కోసం నాకు ఎంతో ఇష్టమైన అటుకులని తెచ్చి ఇవ్వడానికి ఎందుకు అంతగా మొహమాట పడుతున్నావు మిత్రమా అని కృష్ణుడు ఆ అటుకులని మొదటిగా కొన్ని తీసుకొని నోటిలో వేసుకొని తింటాడు. ఆహా, ఏమి రుచి, భలే ఉన్నాయి సుధామా అని ఇంకొక ముద్ద తీసుకొని తింటూ ఉండగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని తినకుండా ఆపేస్తుంది. చాలు స్వామి చాలు, తినింది చాలు అని అంటుంది. నాలాంటి వాడు తెచ్చిన అటుకులు తినకూడదు అని రుక్మిణీదేవి ఏమైనా ఆపేస్తుందేమో అని సుధాముడు అనుకుంటాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడికి వీడుకోలు చెప్పి సుధాముడు ఇంటికి బయలుదేరతాడు. సుధాముడు ఇంటికి వెళ్లి చూడగా అక్కడ అతనికి గుడిసె కనబడదు. ఆ గుడిసె ప్రదేశంలో ఒక పెద్ద మహల్ ఉంటుంది. బయట సుధాముడు నిలయం అని రాసి ఉంటుంది. సుధాముడు ఆశ్చర్యంతో లోపలికి వెళ్లి చూడగా అతని భార్య అలాగే అతని 6 పిల్లలు పట్టు వస్త్రాలతో బంగారు ధరించి ఆనందంతో ఆహారం తింటూ ఉంటారు. అప్పుడు సుధాముడికి అర్థమవుతుంది, నేను చెప్పుకోకపోయినా నా కన్నయ్య నా కష్టాలని అర్థం చేసుకున్నాడు అని అనుకుంటూ ఆనందపడిపోతాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఎందుకు రుక్మిణి నా సుధాముడు తెచ్చిన అటుకులు నేను తింటుంటే నన్ను ఆపేశావు అని అనగా రుక్మిణీదేవి నమస్కరించి, నన్ను తప్పుగా అనుకోకండి స్వామి, మీరు సుధాముడి తెచ్చిన కొన్ని అటుకులు తిన్నారు కదా, దాంతోనే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా సుధాముడు అంతులేని ధనానికి అధిపతి అయ్యాడు. అలాంటి మీరు ఇంకొక ముద్ద తింటే ఇక అతను కుబేరుడు కన్నా అత్యంత ధనవంతుడు అవుతాడు. అప్పుడు నేను కుబేరుడికి ఇచ్చిన వరం కూడా వ్యర్థమైపోతుంది అని రుక్మిణీదేవి అంటుంది. ఈ సంఘటన జరిగిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే అడగకపోయినా పవిత్రమైన మనసుకు అక్షయ ఫలితం లభిస్తుంది అని పార్వతీదేవి శివుడికి చెబుతుంది. అప్పుడు శివుడు ఆశ్చర్యపోతూ, పార్వతి అంటే ఈ రోజు ప్రారంభించినది ఎప్పటికీ తగ్గదా అని అనగా పార్వతీదేవి నవ్వుతూ, అవును స్వామి, ఈ రోజు కేవలం పండుగ కాదు, ఇది ఒక ద్వారం. ద్వారం తెరిస్తే జీవితం మారుతుంది, కానీ ఆ ద్వారం ప్రతి ఒక్కరికి తెరుచుకోదు. పవిత్రమైన మనసుతో మంచిగా ప్రారంభం చేసిన వారికే తెరుచుకుంటుంది. ఇదే రోజు సంపదకు దేవుడైన కుబేరుడు తపస్సు చేయడంతో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి అతనికి అంతులేని ధనానికి అధిపతిని చేస్తుంది. అక్షయ తృతీయ అనేది డబ్బు సంపాదించే రోజు కాదు స్వామి, అది అదృష్టం ప్రసాదించే రోజు. అందుకే నాకు ఈ రోజు బంగారం కానుకగా ఇవ్వండి స్వామి అని బాధగా అనగా వెనక నుండి ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్దం వస్తుంది. ఎవరు అని పార్వతీదేవి వెనక్కి తిరిగి చూడగా శివుడు చేతుల్లో 7 వారాల నగలు పట్టుకుని పట్టు వస్త్రాలు పట్టుకుని నవ్వుతూ
నవ్వుతూ ఆనందంగా వస్తూ ఉంటాడు. ఇదేంటి, శివుడు అక్కడ ఉంటే ఇప్పటి వరకు నేను ఎవరితో నా బాధని చెప్పుకున్నాను అని తిరిగి చూడగా పార్వతీదేవి వద్ద ఉన్న శివుడి రూపం నుండి గణేశుడి రూపంలోకి మారిపోతాడు. ఇప్పటి వరకు గణేశుడే శివుడి రూపంలో కూర్చొని పార్వతీదేవి చెప్పిన విషయాలు అన్నీ విన్నాడు. పార్వతీదేవి గణేశుడి చెవులు పట్టుకుని ఎందుకురా ఇలా చేశావు అని కోపంతో అనగా గణేశుడు నవ్వుతూ, అమ్మా తండ్రి గారు మీకు తెలియకుండా బంగారు తీసుకుని రావడానికి వెళ్ళారు. ఎక్కడ మీరు వచ్చి విషయం తెలుసుకుంటారో అని నాన్నగారే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు అని నవ్వుతూ అంటాడు. అప్పుడు పార్వతీదేవి కూడా అనుకుంటుంది, అయినా నా భర్తకు అక్షయ తృతీయ గురించి తెలియదు అంటే నేను ఎలా నమ్మాను అని నవ్వుకుంటుంది. అప్పుడు శివుడు వచ్చి ఆ నగలు అన్ని పార్వతీదేవికి వేస్తాడు. పార్వతీదేవి కూడా ఎంతో ఆనందిస్తుంది. అలా వారు ఇద్దరు ప్రేమగా ఆనందంగా కౌగిలించుకుంటారు. ఇది అక్షయ తృతీయ వెనక ఉన్న నిజమైన కథలు. ప్రతి ఒక్కరూ ఈ అక్షయ తృతీయ రోజున ఏదో ఒకటి తప్పకుండా కొనండి. మీకు మీ కుటుంబానికి అక్షయ తృతీయ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.